హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. నేను కిరణ్ సార్. ఈ వీడియోలో మనము ఈ యాస్పిరెంట్స్ అవేర్నెస్ అంటే ఇప్పుడు గ్రూప్ 2కి చదువుతున్నటువంటి అభ్యర్థులకి కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలి. అంటే వాట్ ఈజ్ సబ్మిషన్ టు ది బుక్స్కి సబ్మిట్ అవ్వడం అంటే ఏంటి, అదేవిధంగా టెస్ట్ సిరీస్ రుగ్మతలు అంటే టెస్ట్ సిరీస్ తాలూకు ప్రయోజనాలు ఏంటి, అవి కొత్తగా అభ్యర్థుల్ని ఆటంకపరుస్తున్న తీరేంటి, అదేవిధంగా క్వాలిటీ ఏంటి, క్వాలిటీ మెటీరియల్ అంటే ఏంటి, అదేవిధంగా కన్సిస్టెన్సీ, ఇలాంటి అంశాలను మాట్లాడతాం. దాంతోపాటు మనం కొత్తగా కోర్స్ లాంచ్ చేస్తున్నాం. ఏపీఎస్సి గ్రూప్ 2 మొత్తం ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించినటువంటి కోర్స్ లాంచ్ చేస్తున్నాం. కోర్స్ కోసం జస్ట్ ఒక 2 minutesలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా ఈ కోర్సు ఇదివరకే కొనుంటే వాళ్ళంతా కూడా ఈ కోర్స్ నోటీస్ బోర్డులో, అంటే మీరు కోర్సులోకి వెళ్ళిన తర్వాత పైన కంటెంట్ ఓవర్వ్యూ కంటెంట్ అని ఉంటుంది, ఆ పక్కన నోటీస్ బోర్డు ఉంటుంది. ఆ నోటీస్ బోర్డులో వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు కొన్ని అప్డేట్స్ కానీ కోర్సుకు సంబంధించినటువంటి అంశాలు అందులో మీకు కనబడతాయి. ఇక నెక్స్ట్, ఎవరైనా కోర్స్ డీటెయిల్స్ కోసం యాప్ డౌన్లోడ్, ఎవరైనా కొత్తగా కోర్స్ కొనాలనుకుంటే కోర్సు డీటెయిల్స్ మీకు యాప్లోనే యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత స్టోర్ అని ఉంటుంది, కింద బాటంలో స్టోర్ అని ఉంటుంది, మధ్యలో ఆ స్టోర్లోకి వెళ్తే కోర్స్ కనబడుతుంది. ఆ కోర్స్ పైన క్లిక్ చేస్తే మీకు కోర్స్ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. మొత్తం అక్కడ నేను అంతా రాశాను, ఆ కోర్స్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఆ డీటెయిల్స్ క్లియర్గా రాయడం జరిగింది. సో అందులో డెమో వీడియో కూడా ఉంది. మీరు ఒక వీడియో ఎలా ఉంటుంది అంటే లైవ్ సెషన్స్ అవుతున్నాయి అనమాట. లైవ్ సెషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మీరు చూడాలనుకుంటే ఒక డెమో వీడియో ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటిది ఉందన్నమాట. సో సింపుల్గా కోర్స్ చెప్పమంటే, నాకు కోర్సులో ప్రిలిమ్స్ మెయిన్స్ 2 ఉంటాయి. ప్రిలిమ్స్లో మెంటల్ ఎబిలిటీ కవర్ చేయదు కోర్సు, మెయిన్స్లో పాలిటీ క్లాసెస్ అస్సలు ఉండవు. నెక్స్ట్, కోర్స్ మొత్తంలో పీడిఎఫ్స్ ఉండవు. ఏపీ మోడర్న్ హిస్టరీకి తప్ప ఇతర ఏ సబ్జెక్టుకి కూడా, కరెంట్ అఫైర్స్కి కూడా పీడిఎఫ్ అనేది ఉండదు. కోర్సులో ఇదివరకే టెస్ట్లు ఉన్నాయి. ఆ టెస్ట్లు కాకుండా కొత్త టెస్ట్లు కానీ గ్రాండ్ టెస్ట్లు కానీ ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ ఉండవు అనమాట. ఆల్రెడీ ప్రిలిమ్స్కి 56 టెస్ట్లు ఉన్నాయి, మెయిన్స్కి 48 టెస్ట్లు ఉన్నాయి. అవే టెస్ట్లు కంటిన్యూ అవుతాయి. ప్రిలిమ్స్కి ఉన్న టెస్ట్లు ఎన్సీఆర్టీ బేస్డ్గా ఇచ్చినటువంటి టెస్ట్లు, దాన్ని మీరు ఎవరైనా రాయాలనుకుంటే రాయొచ్చు. ఇక మనం చూసుకుంటే అది కోర్స్ కోసం. ఇంకేమైనా కోర్స్ డీటెయిల్స్కి సంబంధించి మిగతా ఇన్ఫర్మేషన్ అంతా అందులో క్లియర్గా ఉంది. సో మీరు దాన్ని చూసి కోర్స్ కోసం తెలుసుకోవచ్చు. సో ఇక కోర్స్ పోతే, రెండోది స్టూడెంట్స్ అంటే యాస్పిరెంట్స్కి సంబంధించిన అవేర్నెస్ ఈ ప్రిపరేషన్లో కొంతవరకు అవసరం. అందులో మొదటిది మనం మాట్లాడుకోవాల్సింది టెస్ట్ సిరీస్ రుగ్మతలు. అంటే చాలామంది టాపర్స్ టెస్ట్ సిరీస్ రాయటం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది, దానివల్ల స్కోర్ పెరుగుతుంది అని చెప్పడంతో అనేక మంది టెస్ట్ సిరీస్ కొనుక్కున్నారు. ఇన్ఫ్యాక్ట్ మొన్న ఒక 196 మార్క్స్ వచ్చిన ఒక అభ్యర్థి టెస్ట్ సిరీస్ కొన్నారు. కొని ఇంతకుముందు అతను 196 మార్క్స్ వచ్చాయంటే అతని కెపాసిటీ పర్లేదు, ఆయన అంటే దగ్గరకు వచ్చారు, అంటే ఈవెన్ సక్సెస్కి చాలా దగ్గర వరకు వచ్చారని అర్థం కదా. కానీ ఈ టెస్ట్ సిరీస్ షెడ్యూల్లో ఉన్న కంటెంట్ని ఆయన ఇన్ టైంలో చదవలేక, దానివల్ల కలిగిన ఒత్తిడి వల్ల ఇప్పుడు అతని ప్రిపరేషన్ కూడా 20 days నుంచి ఆగిపోయిందని చెప్పారు. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, టెస్ట్ సిరీస్ మీకు ఒక షెడ్యూల్ ఇస్తారు, వీక్లీ టెస్ట్ పెడుతూ ఏదో ఒక షెడ్యూల్ ఇస్తారు, ఒక 50 మార్కులకు టెస్ట్ పెడతారు. సో ఆ షెడ్యూల్ని ఆ టెస్ట్ రాయడం కోసం తొందరగా చదవడం అనేది కరెక్ట్ వే కాదు. అంటే నేను ఈ సండే టెస్ట్ రాయాలని చెప్పి తొందరగా కంటెంట్ అయిపోవాలని చెప్పి తొందరగా అస్పష్టంగా చదవడం అనేది చాలా ప్రమాదకరం అవుతుంది. ఫస్ట్ మీ ప్రయారిటీ కంటెంట్ క్లారిటీ పైనే ఉండాలి. ఆ కంటెంట్ క్లారిటీతో ఎప్పుడైతే, అంటే ఆ కంటెంట్ ఎప్పుడవుతుందో ఆ తర్వాతే టెస్ట్ రాయండి. అంతేగాని దానికోసమని చెప్పి, టెస్ట్ కోసం అని చెప్పి మీరు బాదరాగా చదివేస్తే ఇక్కడ క్లారిటీ లోపించిందంటే మనం అక్కడ ఆన్సర్లు చేయటం కష్టం అవుతుంది. సో టెస్ట్ సిరీస్ కంటే కూడా మీకు పీవైక్యూస్ ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతాయి. సో పీవైక్యూస్కి సంబంధించిన అవేర్నెస్ ఉండాలి, ఉన్న తర్వాతే టెస్ట్ సిరీస్ రాయాలి. టెస్ట్ సిరీస్ కూడా మీరు మీ షెడ్యూల్ ప్రకారం రాసుకోండి. అక్కడ ఇచ్చిన షెడ్యూల్ మీకు వర్కౌట్ అయితే, ఇప్పుడు సీనియర్ ఆస్పిరెంట్స్కి వర్కౌట్ అవుతుంది అది, సో వాళ్ళు రాయొచ్చు. కానీ ఇప్పుడే ప్రిపరేషన్ మొదలెట్టిన వాళ్ళకి మాత్రం ఆ వీక్లీ ఇచ్చిన టెస్ట్ సిరీస్ షెడ్యూల్ అనేది అంతగా వర్కౌట్ కాదు. మీరు దానికోసం
వరీ అవ్వాల్సిన పని లేదు. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడే ఆ టెస్ట్ అటెంప్ట్ చేయండి. కానీ కంటెంట్ క్లారిటీని మిస్ అవ్వద్దు. ఒకటో పాయింట్. రెండో పాయింట్, టెస్ట్ సిరీస్లో మీరు 50కి 45 వచ్చినా మీరు పొంగిపోవద్దు, 25 వచ్చినా మీరు కుంగిపోవద్దు. టెస్ట్ సిరీస్ చూడండి, ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ వచ్చినాయి రాసి పడేయండి. మీరు ఎక్కడ తప్పులు చేశారో చూసుకోండి. ఏదైనా ఇంకో కొత్త బిట్ తెలుసుకున్నట్టయితే, కొత్త పాయింట్ ఏదైనా తెలుసుకున్నట్టయితే మీ నోట్స్లోనో బుక్లోనో వాటిని నోట్ చేసుకోండి. అంతే. అంతకు మించి ఎక్కువ ప్రయారిటీ అంటే అదే అల్టిమేట్ లాగా, అదే నిజమైన ఎగ్జామ్ లాగా మీరు భావించి రాశారంటే మీరు అన్నెసరీ పెయిన్ తీసుకుంటారనమాట. అంటే అనవసరమైనటువంటి వర్రీని తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి టెస్ట్ సిరీస్ని ఆ జాగ్రత్తతో రాయండి. వాటి వల్ల రుగ్మతలు మాత్రం తెచ్చుకోకండి. ఇక సెకండ్ పాయింట్, సబ్మిషన్ టు ద కంటెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఒక ప్రోవెర్బ్ ఉంది ఇంగ్లీష్లో, వెన్ ద స్టూడెంట్ ఈజ్ రెడీ టీచర్ రిపియర్స్ అని. అంటే స్టూడెంట్ తన ఈగోస్ని పక్కన పెట్టి తన ప్రయారిటీ అంటే తను పూర్తిగా ప్లాన్ ప్రకారం నేను ప్రిపేర్ అవుతాను అని ఫుల్లీ కమిటెడ్ అయిన తర్వాత మీకు ఒక మెటీరియల్ రూపంలోనో, ఒక ఫ్రెండ్ రూపంలోనో, ఒక మెంటార్ రూపంలోనో, ఒక స్టాండర్డ్ బుక్ రూపంలోనో మీకు కంటెంట్ మీ దగ్గరికి వచ్చి చేరుతుంది. సో మీరు ఫస్ట్ సబ్మిట్ అవ్వాలన్నమాట. ఒక స్టాండర్డ్ బుక్స్కి అయితే స్టాండర్డ్ బుక్స్కి, మెటీరియల్కి అయితే మెటీరియల్కి వాటిని నమ్మాలి. వాటిని సస్పెక్ట్ చేయకూడదు, అనుమానించకూడదు. అర్థమవుతుంది? అది చాలా చాలా ప్రమాదకరం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కొన్ని. అంటే కొంతమంది మీ స్టాండర్డ్ బుక్స్ చదవమంటున్నాం, ప్రామాణిక పుస్తకాలు చదవమంటున్నాం. కొంతమంది ప్రామాణిక పుస్తకాలు బల్కీగా ఉంటాయి, మెటీరియల్ చదవండి అని చెప్తారు కొంతమంది. సో వీళ్ళిద్దరు కూడా సక్సెస్ అయ్యారు. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, స్టాండర్డ్ బుక్స్ వాళ్ళు సక్సెస్ అయ్యారు, మెటీరియల్ చదివిన వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. మరి ఎవరు ప్రమాదంలో పడ్డారు? ఎవరైతే స్టాండర్డ్ బుక్స్ చదువుతూ అయ్యో ఇవి బల్కీగా ఉన్నాయి, ఇవి నేను చదవలేను, ఇవి ఎగ్జామ్ ముందు రివిజన్ చేయలేను, మెటీరియల్ చదివితే బాగున్నాను అనుకున్న వాళ్ళు, మెటీరియల్ చదువుతూ మెటీరియల్ ఒక యాంగిల్లో పేపర్ ఉంటేనే సరిపోతుంది, ఏమైనా పేపర్ కొంచెం టఫ్ లెవెల్ పెరిగిందంటే అప్పుడు స్టాండర్డ్ బుక్ చదివిన వాళ్ళకే మంచి మార్క్స్ వస్తాయని మెటీరియల్ చదువుతూ దానికోసం ఆలోచించిన వాళ్ళు, అప్పుడు వాళ్ళు అనవసరంగా టైం వేస్ట్ అయిపోయి టైం గడిచిపోతుంటుంది తప్పించి వాళ్ళకి సిలబస్ అనేది ముందుకు జరగదు. కాబట్టి మీరేంటంటే దేన్ని చదువుతారో దానికి ఫుల్లీ సబ్మిట్ అవ్వండి. సబ్మిట్ అవ్వటం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. దాన్నే పదే పదే రివిజన్ చేయటం వల్ల, అంటే మీరు ఇప్పుడు ఒక పాత్వేని డిసైడ్ చేస్తున్నారు. సో ఆ పాత్వేలోన మీరు కన్ఫ్యూజన్స్ లేకుండా పదే పదే దానిలో ముందుకు వెళ్ళటం వల్ల మీకు ప్రయోజనాలు ఉంటాయి. ఎలాంటి కన్ఫ్యూజన్తోని ఉండొద్దు. అంటే మీరు దేన్ని చదువుతున్నారో దాన్నే ఎక్కువగా నమ్మండి, దానికి సబ్మిట్ అయిపోవాలా. ఏదైనా మెంటార్షిప్ తీసుకుంటే ఆ మెంటార్షిప్కి సబ్మిట్ అయిపోవాలా. అయితే ఫైనల్గా స్టాండర్డ్ బుక్స్ చదివిన వాళ్ళు కొంత ఎడ్జ్ ఉంటుంది ఆటోమేటిక్గా. అంటే పేపరు కొంచెం ఏమైనా కొంచెం టిపికల్ చేయాలనుకున్నా, కొంచెం క్వాలిటీ పెంచాడు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా స్టాండర్డ్ బుక్స్ చదివిన వాళ్ళకి ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. స్టాండర్డ్ బుక్ కూడా చదవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వీడియో, మీరు ఒక టాపిక్ నా వీడియో చూసి వెంటనే స్టాండర్డ్ బుక్స్ చదువుకోవచ్చు. అక్కడ మీరు హైలైట్ చేసుకోవచ్చు, దాన్నే ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. అంటే మీరు విన్నప్పుడే ఒకసారి చదివేస్తారు, ఆటోమేటిక్గా మీ తలలో కొంత వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మీరు బుక్ రీడింగ్ ఇచ్చినప్పుడు దాంతో హైలైట్ చేసుకుంటారు ఎక్కడెక్కడ మీకు ఇంపార్టెంట్ అనిపించిందో, నెక్స్ట్ దాన్నే రివిజన్ చేసుకుంటారు. సో అలాంటి రెండు వేస్ కూడా కరెక్టే. అంటే స్టాండర్డ్ బుక్ రీడింగ్ కరెక్టే, మెటీరియల్ కూడా రీడింగ్ కరెక్టే. ఫైనల్లీ ఏంటంటే సబ్మిట్ అవ్వాలి. పూర్తిగా అన్ని మానేసి ఆ వేకి మీరు కంప్లీట్లీ సబ్మిట్ అయిపోవాలా. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వాలిటీ చూడండి. ఇక్కడ 100% క్వాలిటీ అనేటటువంటి మెటీరియల్స్ ఏమీ ఉండవు. రకరకాల కంటెంట్స్ వస్తూ ఉంటాయి, డంప్ అవుతూ ఉంటాయి. 100% క్వాలిటీ కోసం ట్రై చేయకండి. మీరు అలా 100% క్వాలిటీ కోసం ట్రై చేస్తున్న కొలది మీకు టైం పాస్ ఆన్ అయిపోతుంటుంది అనమాట. సో ఏదో ఒకటి చదవడం స్టార్ట్ చేయండి, అప్పుడు మీకు అలా తరిగిపోతూ ఉంటుంది సిలబస్. అర్థమవుతుందా? 100% క్వాలిటీ అనేది ఎక్కడ ఏ కండిషన్కి అది దొరకదు. అల్టిమేట్ అనేది ఏ కండిషన్కి దొరకదు అనమాట. అది అలా అనుకోవటమే కానీ దొరకదు. అది ఎక్కడో దగ్గర పనిచేయదు హోలిస్టిక్గా. దానికి కొన్ని లోపాలు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి మీరు ఏంటంటే దేన్ని చదువుతారో దాన్ని అలా సిలబస్ తగ్గించుకుంటూ, అంటే సిలబస్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ ఇంకా ఓవర్ డిఫెన్సివ్గా వెళ్ళకూడదు చదివేటప్పుడు. అంటే ఫస్ట్ టైం చదువుతారు, కొన్ని బేసిక్ ఇష్యూస్ తెలుసుకుంటారు.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ చదివినప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి అమెరికా కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నామని చదువుతారు ఒక బిట్. సెకండ్ టైం మళ్ళీ అదే రివిజన్ చేసినప్పుడు మళ్ళీ ఓవర్ ఫోకస్ అక్కడ పెట్టకండి. అంటే ఆ బిట్ మళ్ళీ ఎగ్జామ్కి వస్తే తప్పు అయిపోతుందేమో అని చెప్పేసి మళ్ళీ ఓవర్ ఫోకస్ అక్కడ పెట్టకూడదు. సెకండ్ టైం చదివినప్పుడు అది మామూలుగా చదివేయాలి అంతే. అది అలా అలా వెళ్ళిపోవాలి. అది గుర్తొస్తుంది మీకు. గుర్తు రాదేమో అనే భయం ఇక్కడ ఉంటుంది, కానీ గుర్తొస్తుంది మీకు ఎగ్జామ్లో. కాబట్టి దాన్ని లైట్గా చూసుకుంటూ ఇక సెకండ్ టైం చదివినప్పుడు కొంచెం కాంప్లెక్సిటీ ఉన్న టాపిక్స్లోకి వెళ్ళాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే ఫండమెంటల్ రైట్స్లో మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు కదా, భావ ప్రకటన స్వేచ్ఛ. అందులో 19(1) ఆ 19(1)లో సబ్ క్లాజెస్ ఉన్నాయి. 19(1)A, 19(1)B, 19(1)C. అలాంటి దగ్గర సెకండ్ టైం ఫోకస్ పెట్టాలి. అక్కడ మనకి ఏమైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, అలాంటి కాంప్లెక్సిటీ ఉన్న దగ్గర ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ సెకండ్ టైం చదివినప్పుడు ఫోకస్ పెట్టాలి. ఫోకస్ పెట్టి చదువుకుంటూ వెళ్ళాలి. అంటే రాని దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఓవర్ డిఫెన్సివ్గా వెళ్తూ వచ్చిందే పదే చదువుకుంటూ, వచ్చిన ఆర్టికల్సే పదే చదువుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్ కేసు నేను చెప్తున్నాను, పదే చదువుకుంటే మనకి స్కోర్ అనేది రాదు. తర్వాత మెటీరియల్ చదవటం కూడా అంత తొందరగా అవ్వదు. తర్వాత ఒక బుక్ చదువుతున్నప్పుడు ఇంకొక బుక్ కోసం ఆలోచించకండి, ఇంకొక సబ్జెక్ట్ కోసం ఆలోచించకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏపీ హిస్టరీ బాగా వచ్చు. ఇప్పుడు ఏపీ హిస్టరీ చదవాలని డిసైడ్ అయ్యారు. చదువుతుంటే మీకు ఎక్కువ అంశాలు తెలిసి ఉండొచ్చు. సో ఇదంతా నాకు వచ్చినట్టే ఉంది, నెక్స్ట్ ఇంకొకటి ఏదో నాకు ఎకానమీలో వీక్ ఉన్నాను, అది చదివితే బాగున్ను, ఇలా అనుకోకండి. చూడండి, ఇక్కడ 4 సబ్జెక్టులకి ఈక్వల్ ప్రయారిటీ ఉంది. 75, 75, 75, 75. ఈ స్కోరు రేంజ్ కూడా ఏపీ హిస్టరీకి ఎక్కువ ఉంది. నీకు రావచ్చు, కానీ నువ్వు ఇంక ఎక్కువ తెచ్చుకోవాలి అక్కడ. ఇప్పుడు 50 స్కోర్ వస్తే ఎకానమీలో మంచి స్కోరు, ఏపీ హిస్టరీలో 60 రావాలి, 60 దాటాలి కదా. సో అందుకే నీకు వచ్చు కదా అని చెప్పి దాన్ని తేలిగ్గా తీసుకొని అది చదువుతున్నప్పుడు ఇంకొక సబ్జెక్ట్ కోసం ఆలోచించొద్దు. ఇప్పుడు ఇదే అంటే ద పవర్ ఆఫ్ నవ్ అంటారు కదా. సో ఆ ప్రస్తుతానికి ఉన్న శక్తి అది చాలా బలమైంది. సో అంటే ఈ సబ్జెక్ట్ ఇప్పుడు చదువుతున్నప్పుడు ఈ సబ్జెక్ట్ క్లారిటీతో చదవడమే నీ పని. అర్థమవుతుందా? నెక్స్ట్ కన్సిస్టెన్సీ. సో మనకి ప్రీవియస్లీ సక్సెస్ అయినటువంటి స్టూడెంట్స్ వాళ్ళు చెప్తా ఉంటారనమాట, ఒక పర్ఫెక్ట్ షెడ్యూల్ చెప్తారు, ఒక ఆప్టిమమ్ షెడ్యూల్, అది ఒక అల్టిమేట్ షెడ్యూల్ అనమాట. అంటే ఎట్లా చెప్తారు వాళ్ళు, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇది చదివాను, ఇక్కడ నుంచి ఇది చదివానని అందులో ఒక్క సెకండ్ కూడా మిస్ కాదు. సో అది వాళ్ళు ద బెటర్ డే చెప్తారు. అర్థమవుతుందా? కన్సిస్టెన్సీ. వాళ్ళు అలా చెప్పినట్టు అన్ని రోజులు 5 ఏళ్ళు చదివి ఉంటారా? వాళ్ళు 5 ఏళ్ళు అలా చదివి ఉంటారా? సో కన్సిస్టెన్సీ, 100% కన్సిస్టెన్సీ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి. ఎవరం కూడా 100% కన్సిస్టెన్సీతో వర్క్ చేయలేము. అంటే నువ్వు ఒక 4-5 రోజులు ప్రిపరేషన్ స్కిప్ చేస్తే నీకు కన్సిస్టెన్సీ లేదని అర్థం. కానీ ఒకరోజు బాగా చదివి ఇంకొక రోజు 10% నువ్వు చదివినా కానీ నీకు కన్సిస్టెన్సీ ఉన్నట్టే. అంటే అది కూడా ఒక వర్రీ అవుతుంది. ఒకరు నాకు ఫోన్ చేసి అడిగారనమాట, నేను 2-3 రోజుల నుంచి చదవలేదు సార్. ఏం కాదు, ఏమైంది, ఇంక సంవత్సరం ముందు ఎగ్జాము, లేకపోతే ఒక 10 నెలల ఉంది ఎగ్జాము, చదవండి. కానీ ఓవర్ కన్సిస్టెన్సీ కోసం కూడా ఆలోచించకండి. సక్సెస్ పీపుల్ చెప్పేది వాళ్ళ అల్టిమేట్ డే అది. అర్థమవుతుంది? వాళ్ళు కూడా కొన్ని రోజులు చదవకపోయి ఉండొచ్చు. సో అది. నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే మెంటల్ బఫర్ చూడండి, మీ ప్రతి షెడ్యూల్లో కూడా ఒక మెంటల్ బఫర్ ఉండాలన్నమాట. మెంటల్ బఫర్ ఉంటే మీకు సడన్ షాక్స్ని అది అబ్జర్వ్ చేస్తుంది. లైక్ ఇప్పుడు మీరు May 31 ఫర్ ఎగ్జాంపుల్ May 31కి ఎకానమీ అనుకుంటే అది June 15కి వేయండి. అది అంటే May 31కే, బట్ ఆ షెడ్యూల్ June 15కి వేయాలి. ఎందుకంటే నీకు ఈ మధ్యలో కొన్ని రకాల సమస్యల వల్ల ఆగిపోవచ్చు. అప్పుడు నీకు అనవసరమైనటువంటి ఒక మెంటల్ స్ట్రగుల్ వస్తుంది. అది అప్పటికి పూర్తి కాదు, ఏం చేయడం ఏంటి అనేది. మీరు ఒక మెంటల్ బఫర్ పెట్టుకున్నారనుకోండి, ప్రతిదానికి ఆ షాక్స్ని మీరు ఈజీగా తీసుకోగలరు. అర్థమవుతుందా? ఇది మెయిన్ ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే. అక్కడ మన ప్రిలిమ్స్ ముందుకు కానీ మెయిన్స్ ముందుకు కానీ మీరు ఆ మెంటల్ బఫర్ జోన్ అనేది క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జరుగుతుంది అనుకోండి, November 26, మీరు November 15కే సిలబస్ అయిపోయేలాగా మీ షెడ్యూల్ ఉండాలి. ఉన్నప్పుడే మీరు సడన్ షాక్స్ని అబ్జర్వ్ చేయగలరు, మీ బ్రెయిన్ కాస్తుంది. లేదనుకుంటే చిన్న దానికి ఏదో ఒకటి అవ్వలేదన్న, మీకు అవ్వకపోతే 10 రోజులకి ఏమవ్వదు,
ఒకటి రెండు కంటెంట్స్ ఏవో అవ్వు, ఒకటి రెండు చాప్టర్స్ అవ్వు అనమాట, మిగతావన్నీ అయిపోతాయి 90%. అవే మీకు ఎక్కువ మెంటల్ స్ట్రగుల్ని తీసుకొస్తాయి, అది ఎగ్జామ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి మెంటల్ స్టాక్స్ని కూడా, మెంటల్ బఫర్స్ని కూడా ప్రతి ఇష్యూకి పెట్టుకోవడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. ఇది మనకి ఎవరికైనా కోర్స్ లాంచ్ చేసాము, కోర్స్ పర్చేజ్ చేయాలనుకుంటే లైవ్ క్లాసెస్ నడుస్తాయి, అందులో వీడియో ఎక్స్ప్లెనేషన్ హై క్వాలిటీ ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే పీడిఎఫ్స్ ఉండవు. సో మీ నుంచి నా నుంచి ఒక క్లారిటీగా చూసుకొని కోర్సుని పర్చేజ్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.